చూడండి బాగుందా రోడ్డు మీద చల్లగా చెట్లకు ఎండాకాలం మస్తు ఉంది. చూడండి క్లీన్ చేసిన ఎలా ఉందో. దుకాణం మొత్తం చూపిస్తున్నా చూడండి. ఇస్తాల కట్టలు, బొల్పల సంచి, ఉల్లిగడ్డలు, టమాటాలు, కోడిగుడ్లు అన్నీ చూపించలే కదా, చూపించాలి కదా. చూడండి ఇదిగో చూడండి చూసిరా. మేము కారపూసలు చూడండి, స్వీటు, ఏకు, మైసూర్ పాక్, పల్లి పట్టి, ఇంకా ఎల్లిగడ్డలండి, ఆలుగడ్డలు, పుల్ల మిల్ మేకలు, ప్యాకెట్ మిల్ మేకలు చూడండి. గోపురం కుంకుమ, ఇడ్లీ రవ్వ, ప్లస్ షాంపూ, 10 రూపాయల అగరబత్తి, 20 రూపాయల అగరబత్తి, అగ్గిపెట్టెల పూడ, టైడ్ సర్ ప్యాకెట్, టేస్టీ గోల్డ్, టేస్టీ లైఫ్. ఇక కూల్ డ్రింక్స్ చూడండి. ఇంకో పెద్దవి, తర్వాత చిన్నవి, పల్పి, మజా, వాటర్ బాటిల్, థమ్స్అప్, ఇక ఆరతి కప్పుర బిళ్ళల డబ్బాలు కూడా ఉన్నాయండి. చూడండి షాప్ అంతా చూపిస్తున్నా. పచ్చ చూడండి ఎంత అంటే దాదాపు ఒక 10 లక్షల సామాన్ పెట్టుకున్నా ఈ షాప్ అయితే నిండది, అంత పెద్దగా ఉంది. చూడండి ఇంత ఖాళీ ఉంది. ఇంత సామాన్ తెచ్చినా కూడా చూడండి. ఇంకో ఇవన్నీ సంచులండి. పప్పు సంచి, దొడ్డ అటుకుల సంచి, పేపర్ అటుకులు, తర్వాత మీకు కావాలంటే తువాలలు, లుంగీలు, కనుములు కూడా ఉన్నాయి. చూడండి బెల్లం కూడా, ఇవో బెల్లం కాటనే చూసిరా. దొడ్డు బియ్యం కాడికెళ్ళు, సన్న బియ్యం కాడికెళ్ళు ఉన్నాయి. ఎవరైనా కిలో 2 కిలోలు అవసరం ఉండి కొనుక్కుంటారు కదా, మా అక్క పండించిన బియ్యం ఉన్నాయి, తీసుకపోండి. ఇదిగో చూడండి. అయ్యగారు అయితే వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్లకు ఛాయ్ పెట్టి పోయమన్నాడు మా అక్కను. అక్కడికి ఇక్కడికి పోలేకపోతారు, ఛాయ్ పెట్టు అమ్మ అంటే ఇగో పొయ్యి కూడా చూడండి బుడ్డి పెట్టేస్తుంది అలమందం. ఇంకా పల్లి నూనె 1 కిలో ప్యాకెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా అటుకులు మొత్తం మీద దుకాణం అంతా చూపిస్తున్నా 2-3 నిమిషాలలో. చూడండి ఒక పెద్ద థమ్స్అప్ 105, తర్వాత 112 లీటర్ల బావు పూల సబ్బులు చూసిరా. టోటల్ ఒక్కసారి చూడండి గిలాసలు చూసిరా. ఈ ఆర్చిఎం కంపెనీ నమ్మమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నీకు అవసరమా ఇవి చెప్పుడని మీకు కొందరికి అనిపించవచ్చు, అందరికైతే అనిపించదు. కాకపోతే మంచి అనేది చెప్పాలనే ఉద్దేశం. తర్వాత మీ ఇష్టం. మా షాప్కే వచ్చి కొనుక్కపోవాలని కాదండి. సారు మీ ఇంటికి వచ్చి మీకు నచ్చితే ఐడి తీసి ఇస్తాడు. సార్ నెంబర్ చెప్పమంటే చెప్తా. మా షాప్కే రావాలి తీసుకోవాలన్న ఉద్దేశం అయితే మాకు లేదు. మీ ఇంటికి వచ్చి మీరేం కావాలన్నా రాసుకొని బిల్లు కొట్టి మీ ఇంటి దగ్గరికి సామాన్లు తెచ్చిచ్చిపోతాడు. ఫ్రిడ్జ్లో అయితే చూడండి ఎంత ఫుల్గా పెట్టిందో మా అక్క. ఇగో చూడండి చూసిరా. అసలు ఈ డబ్బా ఏందనుకుంటారా, ఇందులో పాలు. అయ్యగారు ఛాయ్ అడిగినప్పుడు ఒక 10-8 పెట్టడానికి పాలు బ్యాలెన్స్. ఇంకా పెరుగు ప్యాకెట్స్ చూడాలి. ఇది కూల్ డ్రింక్ చూసిరా. ఇది శనగపిండి ఖరాబ్ కాకుండా మా అక్క ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసింది చూడండి. ఇగో పెప్సీ చూడండి, ఇగో గడ్డ పెప్సీ కావన్నా చూసిరా. బాగుందా? తప్పకుండా రండి. ఈరోజు మా అక్క ఊరికైంది, అన్నయ్య పనికైండు. పనికంటే డబ్బులు వచ్చే పని కాదండి, సామాన్ తెచ్చే పని చేసాలికైండు. అందుకే ఆ అన్నయ్య వచ్చేదాకా నేను ఉండి ఇంటికి పోతా. చూడండి అన్ని రకాలైతే ఉన్నాయి. కొద్దిగా గిరాకీ వస్తుంది, ఏం పర్వాలేదు. మా అక్కకు బాగా గిరాకీ రావాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా అందరూ కోరుకోండి. మీ అక్క అంటే నువ్వు ఒక్కదానివే కదా, నీకు 2 అన్నదమ్ములు కదా, మరి అక్క ఎలా అవుతుందని మీ డౌట్ కాదు. దోస్తు తోడ పుడితేనే ఈ రోజుల్లో అక్క చెల్లెళ్ళ, తోడ పుట్టకపోయినా కానీ అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువ ఉంటారు కదా. నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, తోడ పుట్టిన కంటే ఎక్కువనే ఒక అక్క కూడా దొరికింది.
మంచి వారికి ఎక్కడికైనా మంచి జరుగుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది, మీకు చెప్తున్నా. తప్పకుండా కూర్చున్న చోట మంచి ఎత్తే మనకు మంచి, చెడు ఎత్తే చెడు. నేనైతే మంచి చెప్తున్నా, మీరు నా మీద ఏమైనా ఆలోచించుకోండి. నాకు ఎలాంటి కోపం లేదు. బాయ్ అండి, ఉంటాను.